హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈ వీడియోలో నేను మునక్కాడ సాంబార్ ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మునక్కాడ సాంబార్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామండి. ఇప్పుడు నేను ఇక్కడ 2 మునక్కాడస్ తీసుకున్నానండి. తర్వాత ఈ గ్లాస్తో నేను 2 గ్లాసెస్ ఆఫ్ దాల్ తీసుకున్నానండి. ఆఫ్టర్ దట్ 1 ఆనియన్ అండ్ 1 క్యారెట్, 1 టమాటో అండ్ సమ్ కర్రీ లీవ్స్, సమ్ కొరియండర్ లీవ్స్ అండ్ సమ్ చిల్లీస్ అండ్ సమ్ గార్లిక్స్ అండి. ఇవన్నీ నీట్గా వాష్ చేసుకొని మునక్కాడస్ కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనము దాల్ని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. నీట్గా వాష్ చేసుకొని దానిలో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఈ గ్లాస్తో తీసుకున్నాను కదండి, దాంట్లో నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. అందులో మనము ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి. గార్లిక్స్ వేసుకొని, నెక్స్ట్ హాఫ్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ వేసుకోండి, టర్మరిక్ పౌడర్. తర్వాత మనం చింతపండు వేసేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి. ఇప్పుడు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. టమాటోస్, ఆనియన్స్, క్యారెట్స్ అండ్ చిల్లీస్. ఇప్పుడు మనము మునక్కాడస్ ఉన్నాయి కదండి, కట్ చేసి పెట్టుకున్నాను, పీల్ తీసి పెట్టుకున్నాను. వాటర్ వేసేసుకొని ఒక 5 minutes 70% ఉడకనివ్వండి. సాల్ట్ వేసేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనము మునక్కాడ 70% మళ్ళీ బాయిల్ చేసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మన సాంబార్లో మనము బాయిల్ చేస్తాం కాబట్టి. చూడండి, దాల్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్మాష్ చేసుకొని తగినంత వాటర్ వేసేసుకోండి. మీకు లూజ్ కావాలంటే లూజ్గా, ఎలా కావాలో అలా కన్సిస్టెన్సీలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందామండి. ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. 4 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాక మస్టర్డ్ సీడ్స్, జీరా సీడ్స్ యాడ్ చేసేసుకోండి. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ వేసుకోండి. మనకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకోండి. ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసి కలిపేసుకోండి. ఆఫ్టర్ దట్ క్యారెట్ వేసుకోండి. మనకి కావాలంటే వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. కీరా, దోసకాయ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు. తర్వాత చిల్లీస్ యాడ్ చేసి పెట్టుకోండి. చిల్లీస్ వేసేసుకోండి. ఒకసారి కలిపేయండి. మళ్ళీ సమ్ కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. తర్వాత ఆఫ్టర్ దట్ టమాటోస్ యాడ్ చేసుకోండి. ఒకసారి అన్నీ కలిపేసి కన్సిస్టెంట్ లో ఫ్లేమ్లో పెట్టుకోండి. యాడ్ సమ్ కొరియండర్ లీవ్స్. తర్వాత ఇప్పుడు మనము స్మాష్ చేసుకున్న సాంబార్ది దానిలో యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకున్నాక ఒక 5 minutes అలా మనము బాయిల్ చేయనిద్దామండి దాన్ని. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని 5 minutes అలా బాయిల్ చేయనియండి లో ఫ్లేమ్లో. అందులో మనము ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుందండి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం హాఫ్ స్పూన్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, చక్కగా ఉడుకుతుంది సాంబార్ అనేది. ఆ పొంగు అనేది చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ పొంగులోనే టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేసేసుకున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఎంటీఆర్ పౌడర్ సాంబార్ మసాలా వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి ఎంటీఆర్ సాంబార్ మసాలా, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ కూడా వేసుకుంటే చాలా స్మెల్ అనేది చాలా బాగుంటుంది. హాఫ్ స్పూన్ సరిపోతుందండి. తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న ఇప్పుడు ఉన్నాయి కదా మునక్కాడస్, దానిలో యాడ్ చేసేసుకోండి. 70% అనేది ఉడికిందండి. ఇప్పుడు ఒక 5 minutes సరిపోతుందండి. దానిలో ఉడికించుకొని పెట్టేసుకోండి. దానిలో చక్కగా ఉడికిపోతుందండి. 70% ఉడికింది కాబట్టి ఒక 5 minutes ఉడికించుకొని పక్కకు పెట్టేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లాస్ట్కి మనం కొరియండర్ లీవ్స్ యాడ్ చేసేసుకోండి. ఫైనల్లీ సాంబార్ ఇస్ రెడీ అండి. మునక్కాడ సాంబార్ ఇస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.